ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రం అల్పమైన దానివు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి వడిపట్టి నీలో నుండి వచ్చు. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభువు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకోలేదాన్ని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి. యూదుల రాజా హేరోదు మహారాజు నేను ఇక్కడ ఉండగా మరి యొక్క రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంటూ చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ వాటిని కాచుకొచ్చుండగా ఈసరికి గొర్రెలు ఎక్కడా మళ్ళీ చెప్పండి రా, ఈసరికి మనల్ని కాసుకోవడమే కష్టం. మరి గొర్రెలు అలారా మరి భయపడుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు నీవు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు దేవుడు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని చుట్టా నేను చూచలేదు. ఉన్నట్టుండి దేవదూతల సమూహం ఆ దూతలను కూడా ఉండుట ఆ కాపరులు చూశారు. వెంటనే పరలోకమైన సమూహం ఆ దూతతో కూడా ఉంది ఒక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. పరలోకములకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు మహా సంతోషంతో పాటలు పాడుతూ నాట్యవాడి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రం వారిని బెత్లెహేములకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూశారు.
బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోళమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన తామ్రాన్ని అంగీకరించి నన్ను కరుణించుము. యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టిలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించే రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులవుతాం.